వెల్కమ్ టు బీడీ న్యూస్. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా దామెర మండలంలోని ఏఎన్ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ పరకాల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపుకు ఆకాంక్షిస్తూ పట్టభద్రులు బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సొసైటీ, మార్కెట్ చైర్మన్లు, కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, ఓటర్లు తదితరులు పాల్గొన్నారు. మీ కొత్తగా దామెర ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న కొత్త ఎంప్లాయీస్ మన వాళ్ళే. దామెర పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ అందరూ మనం రిక్రూట్ చేసిన వాళ్ళే. మీ దగ్గర ఉన్న ఎంపీడీఓ కానీ, మీ దగ్గర ఉన్న ఎలక్ట్రికల్ లైన్ మెన్ కానీ, ఏఈ కానీ, మీ దగ్గర ఉన్న పంచాయత్ రాజ్ ఏఈ కానీ, రూరల్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కానీ అందరూ కూడా గత కేసీఆర్ గారి ప్రభుత్వం నియమించిన వాళ్ళే. మీరు పోయిన తర్వాత చెక్ చేసుకోండి. మీ ఊర్లో ఎట్లా ఓడిపోతాడు? ఓడిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముఖ్యం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా గమనించాలి. ఈయన ఓడిపోయినా మీ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముఖ్యం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నేను గెలిస్తే మాత్రం ప్రజా సమస్యల మీద గొంతెత్తడానికి ఒకరిని ప్రజల పక్షంగా మండలి పంపించినట్టయితే అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. తెల్లారేస్తే ప్రశ్నించే గొంతు అని మాట్లాడుతూ ఉన్నాం. మీది ప్రశ్నించే గొంత, ప్రశంసించే గొంత అందరికీ తెలుసు. మీది ప్రశ్నించే గొంత, ప్రభుత్వానికి తొత్తుగా మారిన గొంత అందరికీ తెలుసు. ప్రభుత్వం వచ్చి 5 నెలలైంది. ఇంతసేపు ధర్మాన్న అనేక హామీల గురించి చెప్పడం జరిగింది. ఏ ఒక్క హామీ మీదైనా, ఏ ఒక్క విధానం మీదైనా, ఏ ఒక్క విషయం మీదైనా, ఏ ఒక్క ప్రజా సమస్య మీదైనా ముఖ్యమంత్రి ఒక్క ప్రశ్న వేసినా ఈ అభ్యర్థిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్క ప్రశ్న, కనీసం ఒక్క ప్రశ్న వేసినావా? మరి మీరు ప్రశ్నించే గొంతు ఎట్లయితారని అడుగుతున్నా. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి తెల్లారేస్తే రేవంత్ రెడ్డి గారు కోరుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మనం సూటిగా ఓటర్లు అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, మీకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా ఉన్నా, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతుగా ఉన్నా అని అడగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా ఉన్నా, ప్రభుత్వానికి కొత్తగా మారినటువంటి గొంతుగా ఉన్నా అని అడగాల్సినటువంటి అవసరం ఉంది. నేను ప్రశ్నించాను, కానీ కేవలం ప్రశ్న దగ్గర ఆగలే. ప్రజా సమస్యల మీద ఒక పరిష్కారం చూపేటువంటి ఒక ప్రయత్నం కూడా చేశాను. మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా నిరుద్యోగ సమస్య ఉంది. ఎందుకంటే లక్షల మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు. కిడ్నాపింగ్ గురించో, ఫేక్ వీడియోలు తయారు చేయడం గురించో, మహిళల బొమ్మలు తీసుకొని వాటిని మార్పు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం గురించో మాట్లాడాడు. మీడియా కంపెనీలు పెట్టే విద్యార్థుల గురించి మాట్లాడతాడు. ఒకసారి నేను సూసైడ్ చేస్తున్న విద్యార్థుల కుటుంబాల దగ్గరికి పోయినా, నేను నిరుద్యోగుల కుటుంబాల దగ్గరికి, ఎంత బాధ ఉంటుంది. వాళ్ళ సూసైడ్ నోట్స్ చదివితే బాధ అనిపిస్తుంది. నేను ఈ విధంగా కావాలనుకున్నా, ఆ విధంగా కావాలనుకున్నా, కానీ మమ్మీ డాడీ దయచేసి క్షమించండి, నా వల్ల కావడం లేదు. నేను ఎంతమంది దగ్గరికి పోయినా కానీ ఎవరు నాకు సహాయం చేయలేదు. నాకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని ఉంది, కానీ నాకు కోచింగ్కి డబ్బులు లేదు. నేను కంపెనీ పెట్టాలనుంది, కానీ నా ఐడియాను ఎవరు గుర్తించడం లేదు. మీరు చూసారా, నాన్న అనారోగ్యంతో మంచాన పడ్డాడు. అమ్మనేమో నడుములు కొట్టుకుంటా ఏను మామూలు మార్కెట్లో పనిచేస్తూ ఉన్నది. నేను నీ బాధ చూడలేనమ్మా అని చెప్పి ఆ బిడ్డలు సూసైడ్ చేస్తున్నారు. నేను పోలీస్ ఆఫీసర్ కాబట్టి నేను ఆ ఫైల్స్, ఆ సూసైడ్ నోట్స్ తెలుసు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అమరవీరుల శవాలు పోయలేదు. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా శ్రీకాంతచారి, అదేవిధంగా సిరిపురం యాదయ్య, అదేవిధంగా సాయి కుమార్ కెమికల్ ఇంజనీర్, ECH1లో ఒక ప్రాణాల్లో ఉన్న బిడ్డను భుజాల మీద వేసుకొని గాంధీ హాస్పిటల్ తీసుకపోతే డాక్టర్లు అయిపోయింది సార్ చనిపోయింది అన్నారు. వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే కోదాడని చచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు బాధ అనిపిస్తుంది. కూలీ కానీ ఒక గొప్ప కళ కోసం చనిపోయాడు. సిరిపురం యాదవ్ మొత్తం అంటూ పెట్టుకున్నాడు. ఎట్లనే చేసి ఈ పోలీసులను ఆదుకోవాలని ఉరికొచ్చాడు. ఎందుకంటే మేము ఆ రోజు అంటే పోలీసు అధికారులందరూ కూడా చెలో అసెంబ్లీ అనే ఒక కార్యక్రమాన్ని పిల్లలకు ఇబ్బంది కావద్దని అడ్డుకున్నారు. నీ పేరేంటి బాబు అంటే, సార్ నా పేరు తెలంగాణ.
మీ నాయన ఏం చేస్తాడు? లేరు సార్, మాది తెలంగాణ. అనాథ, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, కానీ తెలంగాణ పేరు చెప్పుకుంటూ చనిపోయిన అమరవీరుడు సిరిపురం యాదయ్య, శ్రీకాంతాచార్య వీళ్ళందరూ ఏ మొహం పెట్టుకొని, కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకొని పట్టభద్రుల దగ్గరికి వస్తున్నది మాకు ఓట్లేమని? With what face you are coming to people and seeking votes? You have no moral right. My dear Congress and Chief Minister Revanth Reddy, you have absolutely no moral right. నీకు లేదు, ఆ నైతిక హక్కు లేదు. నిజంగా నీకు ఆ నైతిక హక్కు ఉంటే మొదటి రోజు డిసెంబర్ 7వ తారీఖు నాడు నువ్వు చేసే మొదటి సంతకం పట్టభద్రుల కోసమే ఉండాలి. మరి చేసిండా పట్టభద్రుల కోసం మొదటి సంతకం? పట్టభద్రుల కోసం మొదటి నువ్వు చెప్పిన మొదటి మాటనే పచ్చి అబద్ధం. 2 లక్షల రూపాయలు వచ్చిందా? రుణమాఫీ వచ్చిందా? 500 రూపాయల బోనస్ వచ్చిందా? వారికి 2500 రూపాయల మహిళల వృత్తి వచ్చిందా? 4000 రూపాయల అత్తకు పింఛన్ వచ్చిందా? 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా వచ్చిందా? విద్యార్థులకు చేయూత అనే కార్యక్రమం కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, ఇచ్చిందా? నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఉదయం నాకు రాత్రి 11 గంటలకు అమెరికా నుంచి ఒక అమ్మాయి కాల్ చేసింది. సార్, నేను అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి మా మమ్మీ డాడీలు ఇద్దరు కూడా హైదరాబాద్లో కూలి పని చేస్తారు. మీరు ఆ రోజు మా ప్రతిభను గుర్తించి, మీ తర్వాత వచ్చిన సెక్రటరీ మరి రుణాలు రాసిన ఒక ఆఫీసర్ మా ప్రతిభను గుర్తించి ధనవంతుల పిల్లలే కాదు, అమెరికాలో పేదల పిల్లలు కూడా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చేయాలని చెప్పేసి సొసైటీలో ఉన్న డబ్బులు తీసుకొచ్చి మాకిచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి మమ్మల్ని విమానం ఎక్కించి ఆ రాష్ట్రానికి పంపిస్తే నేను 2 సెమిస్టర్లు చేసి